ओम अस्मद्गुरुभ्यो नमः। हरि ओम श्रीशैलेशित्यादि प्रणतोऽस्मि नित्यं हरिदानव संजातं श्रीरङ्गारगुरोसुदं वेङ्कटार्यसुदच्छिष्यं फणीन्द्रं शेषार्यं भजे आत्रेयान्वय संजातं रङ्गाचार्यगुरोसुदं रघुनाथारसच्छिष्यं कोदण्डराममाश्रये श्रीशैललक्ष्मणयतीन्द्र कृपात्तबोधं वेदान्तयुग्मविशदीकरणैकदीक्षं श्रीराघवार्य पंकजभृंगराजं श्रीमन्नृसिंहगुरुवर्यमहं प्रपद्ये वन्दे वेदान्तकर्पूरचामीकृखण्डकं रामानुजार्यमार्याणां चूडामणिमहर्निजं पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं गोष्पदीकृतवारासिं मसकीकृतराक्षसं रामायण महामाला रत्नं वन्दे ऋणात्मजं वेदवेद्ये परिपुंसि जाते श्रद्धात्मजे वेदः प्राचेदसादासीत् साक्षात् रामायणात्मना आपदावतारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। గోష్ఠికి దాసోహం సమర్పిస్తూ అడిగిన రామానుజాసన్ సంక్షేప రామాయణము నేర్చుకోవాలి అని ఆసక్తితో మీరందరూ ముందుకు వచ్చారు. దానికి పూర్వరంగంగా కొన్ని విషయాల్ని చాలా వీలైనంత వరకు కొంచెం డీప్గా అధ్యయనం చేస్తూ తెలుసుకుంటూ వెళదాము అని సంకల్పించాం మనం. అందులో భాగంగా వేదం అంటే ఏంటి, పూర్వభాగం అంటే ఏంటి, ఉత్తర భాగం అంటే ఏంటి, జ్ఞానకాండము, కర్మకాండము, ఉపనిషత్తు, రహస్యం, వేదం, శృతి ఇలాంటివన్నీ తెలుసుకొని ఆ తర్వాత ఇతిహాసము, ఆ తర్వాత పురాణము ఇవన్నీ మనం తెలుసుకొని మరి ఎలా శ్రీరామాయణం ఈ భూమండలం మీదకి మనకు అందింది అనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవడానికి ముందు శ్రీవైకుంఠంలో పరమాత్మ ఏం చేసి ఉండే యొక్క స్థితిని పురాణ శ్లోకం ద్వారా మనం వివరించుకున్నాం. వైకుంఠేతు పరైలోకి అనే దాని ద్వారా ఆ తర్వాత మనమందరం కూడా ఉన్నటువంటి స్థితిని చూసి పరమాత్మ జాలిపడిన తీరు ఏవం సంస్కృతి చక్రస్థే భ్రామ్యమాణే స్వకర్మభి అని రాసుకున్నాం. మనం రాసుకున్నారా మీరు సుకన్య గారు? అందులో రెండో లైన్ చదవండి. జీవే దుఃఖకులో విష్ణు కృపా కాప్యుపజాయతే. కృపా కాప్యుపజాయతే అంటారు. కృపా కాపి ఉపజాయతే. కాపి అంటే ఏంటి? నిర్హేతుకమైన కృప అన్నమాట. సహజంగా ఉండే దయ చేత పరమాత్మకి సహజంగా ఉండే దయ నిర్హేతు కృప. కాపి అంటే అది అర్థం. అయితే ఆ తర్వాత మరి పరమాత్మ మరి మనకి ఇంద్రియాలను ఇచ్చి తద్వారా ఆయన చేరుకోవడానికి ఒక శాస్త్రాన్ని ఇచ్చి, శాస్త్రము అంటే శాసనాది, ఇది శాస్త్రము, ఇది మంచి, ఇది చెడు అని తెలియజేసేది లేదా ప్రవర్తింపజేసేది అని మనం అర్థం చేసుకోవాలి. శాస్త్రం అంటే ఏదో శాసించడం అంటే మనం లౌకికంగా వాడే పదంలాగా ఇది నెత్తి మీద ఏంటో తుపాకీ పెట్టేసి జై అట్లా అది అర్థం చేసుకోకూడదు. శాసించడం అంటే ప్రవర్తింపజేసేది, ఇది మంచి, ఇది చెడు అని చెప్పి మనల్ని ప్రవర్తింపజేసినట్టు చేసేది. భగవద్ రామానుజులు ఒక వ్యాఖ్యానంలో చెప్తారు, వేదం అనేది 1000 మంది తల్లిదండ్రుల కన్నా ఎక్కువ హితం చేకూర్చేది అని. 1000 మంది తల్లిదండ్రుల కన్నా సాధారణంగా మన మీద చాలా ప్రేమ మన తల్లిదండ్రులకు ఉంటుంది కదండి. మిగతా వాళ్ళ విషయంలో కూడా ఉండొచ్చు, కానీ సహజమైన ప్రేమ కదా మన మీద ఉండే ప్రేమ తల్లిదండ్రులకు. వాళ్ళకన్నా ఎక్కువ మనం ప్రేమించేవాడు ఎవరు ఉన్నారు? వాళ్ళకన్నా ఎక్కువ హితాన్ని కోరేవారు ఈ లోకంలో ఎవరు ఉండరు. అందుకని వేదంలో కూడా అత్యధికంగా గౌరవింపబడే వాళ్ళలో ముందుగా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని. కాబట్టి అంటే మాతా పితృ సహస్రేభ్యోపి వత్సలతరం వేదం. 1000 మంది తల్లిదండ్రుల కన్నా కూడా ఎక్కువ వాత్సల్యాన్ని చూపించేది వేదం. ఎవరికి ఏమేం కావాలంటే అవన్నింటినీ ఇచ్చేది. కొంచెం మనం డీప్గా కొంచెం ఆలోచిస్తే అధర్వణ వేదంలో శత్రునాశనం గురించి కూడా కొన్ని మంత్రాలు ఉంటాయి. అయ్యో స్వామి ఏమిటి ఇట్లా ఉన్నాయి మంత్రాలు అనిపిస్తుంది. అంటే ఎవరెవరికి ఏమేం కావాలో అన్ని ఇస్తుంది వేదం. కైవల్యం కావాలంటే కైవల్యం. కైవల్యం అంటే ఏంటి? పరమాత్మను చేరి ఆయనకు సేవ చేసేది కాదు, ఏదో ఆత్మానందం. ఇప్పుడు అది ఇష్టం అంటే
సో వాడికి వైకుంఠంలో ఒక ప్లేస్ ఉంది, వైకుంఠంలోకి వెళ్తాడు. అలాగని వాడు స్వామి దగ్గరికి వెళ్ళి కైంకర్యం చేయడు, అలాగని మళ్ళీ ఈ లోకంలోకి రాడు. అది కైవల్యం. కేవలం అంటారు వాళ్ళు ఆత్మానుభవం. కొందరికి ఐశ్వర్యం, వాడికి డబ్బే కావాలి, వాడికి భార్య కావాలి, వాడికి సంతానం కావాలి, వాడికి ఇల్లు కావాలి. ఎవరెవరికి ఏదేది కావాలన్నా అన్ని ఏర్పాటు చేసింది వేదం, వాడి వాడి రుచికి తగ్గట్టుగా. మరి అట్లా కాదు కదండి. మరి అత్యున్నతమైనటువంటి పురుషార్థము మోక్షం కదా, ఒక్కడే కదా చెప్పాలి. అలా ఎలా కుదురుతుంది చెప్పండి? ఇంతమంది మనం ఉన్నాం, ఎంతమందికి మోక్షం మీదనే ఇచ్చ ఉంది, మిగతా వాటి మీద మాకేం లేదంటే మాకు మోక్షమే కావాలని మొత్తం 140 కోట్ల భారతీయ జనాభా, 8 బిలియన్, 800 కోట్ల ప్రపంచ జనాభాలో మీరు జరగబట్టి చూస్తే నాకు మోక్షం తప్ప ఇంకో పురుషార్థం అక్కర్లేదని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారండి? చెప్పండి సుకన్య గారు, ఎంతమంది ఉంటారు? 800 కోట్లలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళు కదా. అది ఎందుకు పూజ చేస్తున్నాం అంటే, ఎందుకు చేస్తున్నాం అంటే మాకేదో కలిసి రావడం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నారు మాకేదో కోరికలు తీరాలని చేస్తున్నాం. తిరుమలకి వెళ్ళారు, ఎందుకంటే గుండె చేయించుకున్నారు, అక్కడ ఒప్పుకున్నామండి, అందుకే గుండె చేయించుకున్నాం. దిలుగు ఎప్పుడు ఇచ్చారు, అప్పుడు చాలా ఇబ్బంది అయిందండి, ఆరోగ్యం చాలా అసలు ఉంటామో పోతామో తెలియదు అన్నట్టుగా ఉందండి. అది ఒకవేళ గట్టెక్కిస్తే స్వామికి చెప్పాం, నిలువు దోపిడి కదా. అంటే మనోవ్యాపారం అంటారు దీన్ని. మనోవ్యాపారం అంటే లిటరల్ మీనింగ్స్ లో బిజినెస్ అని అర్థం కాదు. స్వామి మీరు ఇది చేసి పెట్టండి, నేను మీకు ఇది చేస్తాను, ఇది మనోవ్యాపారం అంటారు. కాబట్టి అవన్నీ చెప్పి చెప్పి వేదం ఒక మాట ఏం చెప్పిందంటే, నాయన నువ్వు ఇవన్నీ కోరుతున్నావు బాగానే ఉంది, కానీ ఈ సుఖాలు ఇవన్నీ కూడా క్షణికములే సుమా, ఇవి ఎక్కువ కాలం ఉండేవి కావు. అలా జిజ్ఞాస వాడికి కొన్ని జన్మల్లో కలిగజేసేలాగా చేస్తుంది. ఇవన్నీ అనుభవింపజేసి వాడు కోరుకున్నవన్నీ వాడికి ఇచ్చి, మనం కూడా అంతే కదండి. మనం కూడా సమాశ్రయాన్ని పొందే వరకు ఏవేవో కోరుకున్నాం. సమాశ్రయణమే ఆచార ఉపదేశం అయిన తర్వాత ఆ మంత్రాన్ని పొంది ఒకసారి తిరుమంత్రార్థాన్ని సేవించిన తర్వాత ఇంకా మనకి వేరే వాడి మీద పెద్దగా కోరిక ఉంటుందో చెప్పండి? అలాగని కోరుకోమని కాదు, కానీ విపరీతమైన వాంఛ దాని మీదే ఉంటుంది కదా. ఎక్కువ పర్సంటేజ్ కోరిక దేని మీద ఉంటుంది మనకు? ఆ స్వామిని చేరుకోవాలని, ఆ కళ్యాణ గుణాలు అనుభవించాలని, ఆ మోక్షాన్ని పొందాలని ఉంటుంది. అంటే పుట్టుకతోనే ఆ మోక్షం కావాలని బయలుదేరవాడు ఎవరు లేదు కదా. అలాగే వేదం అన్నిటికీ అందించింది. ఇలా ఎలా మనం చెప్పుకుంటూ వచ్చి ఆ ఇంద్రియాలను అందించాడు పరమాత్మ, శాస్త్రం శాస్త్రం కూడా ఇచ్చాడు. దానితోని పరమాత్మ ఆరాధన చేసి అతన్ని చేరుకోవాలి అని నిర్దేశిస్తే, దాన్ని పక్కన పెట్టినటువంటి వాడు మానవుడు దాంట్లో 3 రకాల దోషాలు చూసి ఏమేం చూసారని చెప్పుకున్నాం మనం? అప్రతిపత్తి, విప్రతిపత్తి, అన్యథా ప్రతిపత్తి రాసుకున్నాం. ఆ మూడింటిని చూసి మనం ప్రతిపించేది కాదండి అని పక్కన పెట్టాం. అప్పుడు ఏం చేశాడు పరమాత్మ? ఒక రాజు ఎలాగైతే శాస్త్రాన్ని చేసి తన యొక్క ఆ రూల్ ఎవరైతే పాటించారో అలాంటి వాటి దగ్గరికి వెళ్ళి తానే స్వయంగా వాళ్ళని భయపెట్టో ఇంకేదో చేసి దాన్ని పాటించేలాగా చేసినట్టుగా పరమాత్మయే అనేక అవతారాల్లో ఈ భూమండలం మీద అవతరించాడు, ప్రకాశించాడు పరమాత్మ. అలా శ్రీరామ అవతారం త్రేతాయుగంలో గడిచింది. త్రేతాయుగం శ్రీరామ అవతారం అంటే ఇప్పుడు కలియుగం, అంతకుముందు ద్వాపరయుగం, అంతకుముందు త్రేతాయుగం అప్పుడే వచ్చాడా అంటే ఎలా ఉంటుంది చెప్పడానికి వీల్లేదు కదా. ఇంతకుముందు ఎన్ని గడిచిపోయా యుగాలు. మనం ఎక్కడున్నామండి? వస్వతమన్వంతరే. ఒక్కొక్క మనువుకి 71 చతుర్యుగాలు ఉన్నాయి. ఒక్కొక్క మనువుకి 71 చతుర్యుగాలు ఉన్నాయి. అందులో అష్టావింశతి మహాయుగే. ఇట్ మీన్స్ 28 times త్రేతాయుగం హ్యాస్ గాట్ రిపీటెడ్. అది గట్టి 28 times జరిగిపోయాయండి. మరి ఇప్పుడు మనం వయోవృత మన్వంతరంలో ఉన్నాం. మరి మొట్టమొదటి మన్వంతరంలో అంతకుముందు 6 మన్వంతరాలు అయ్యాయి. ఒక్కొక్క మన్వంతరంలో మరి 71 చతుర్యుగాలు. సో హౌ మెనీ టైమ్స్ దిస్ త్రేతాయుగం మైట్ హావ్ రిపీటెడ్? బట్ మొట్టమొదటిసారి ఇలా అయినప్పుడు మరి తర్వాత అందరూ తెలుసుకోవాలి కదా ధర్మం అంటే ఏంటో, ఎలా ఉండాలో అని పరమాత్మ ఆలోచించి చతుర్ముఖ బ్రహ్మకు బోధించాడు. చతుర్ముఖ బ్రహ్మ చక్కగా దాన్ని గ్రంథస్థం ప్రబంధం చేశాడు ఆయన. అక్కడ బ్రహ్మలోకంలో శ్రీరామాయణం ఎన్ని కోట్ల శ్లోకాల్లో ఉంది? శతకోటి ప్రవేశిస్తున్నాం. 100 కోట్ల శ్లోకాలతో ఉందన్నమాట. దాన్ని భూలోకంలో ప్రవర్తింపజేయమని ఆ శ్రీమన్నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మకి ఆదేశించాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ ఏం చేశాడండి సుకన్య గారు? నారదుల వారికి చేశారు. చేసి మీరు వెళ్ళి ఉపదేశం చేయండి అన్నారు. బాగుంది. అయితే ఈ విషయాన్ని మనకు
ఒక పురాణ వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతుందండి. నేను అది మీకు చెప్తాను, ఇది కూడా మీరు రాసుకోవాలి. నేను వైట్ బోర్డు ప్రజెంట్ చేస్తాను. మీరు తెలుగులో రాసుకోండి. వాల్మీకి నాచ యత్ ప్రోక్తం వాల్మీకి నాచ యత్ ప్రోక్తం రామోపాఖ్యానముత్తమం. రామోపాఖ్యానముత్తమం. రామోపాఖ్యానం ప్లస్ ఉత్తమం. రామోపాఖ్యానముత్తమం. రాస్తున్నారండి సుకన్య గారు? రాసుకున్నాను సార్. వాల్మీకినాచ యత్ ప్రోక్తం రామోపాఖ్యానముత్తమం. దీని తర్వాత బ్రహ్మణ చోదితం తచ్చ బ్రహ్మణ చోదితం తచ్చ శతకోటి ప్రవిస్తరం. ఆహృత్య నారదేనైవ ఆహృత్య నారదేనైవ. ఇప్పుడు మీరు ఏం రాస్తున్నారంటే వాల్మీకినాచ యత్ ప్రోక్తం రామోపాఖ్యానముత్తమం బ్రహ్మణా చోదితం తచ్చ శతకోటి ప్రవిస్తరం ఆహృత్య నారదేనైవ వాల్మీకాయ నివేదితం. వాల్మీకాయ నివేదితం. వాల్మీకాయ నివేదితం. నివేదితం. వాల్మీకాయ నివేదితం అంటే దీని అర్థం ఏంటంటే వాల్మీకి మహర్షి చేత ఉత్తమమైనటువంటి ఏ శ్రీరామచంద్రుడి యొక్క ఉపాఖ్యానం చెప్పబడిందో ఆ ఉపాఖ్యానం అంటే ఆ శ్రీరామాయణం మొదట బ్రహ్మ చేత, చతుర్ముఖ బ్రహ్మ చేత 100 కోట్ల గ్రంథముగా విధింపబడినది. అంటే ఆ బ్రహ్మలోకంలో 100 కోట్ల గ్రంథంగా ఉంది. ఆ 100 కోట్ల గ్రంథమే అంటే గ్రంథము అంటే 32 అక్షరాలు యూనిట్ అని పడతాం. గ్రంథం అంటే 2-3 అర్థాలు ఉంటాయి చూసుకోండి. ఇక్కడ గ్రంథం ఈజ్ ఈక్వల్ టు బుక్ అని ఒక అర్థం, ఆర్ 32 లెటర్స్ యూనిట్. కాంబినేషన్ ఆఫ్ 32 లెటర్స్ ఈజ్ 1 యూనిట్, దట్ ఈస్ కాల్డ్ గ్రంథం. సో శతకోటి ప్రవిస్తరం 100 కోట్ల గ్రంథము అంటే 100 కోట్ల శ్లోకాలతో ఉంది. బ్రహ్మలోకంలో 100 కోట్ల శ్లోకములతో ఉన్నటువంటి ఆ శ్రీమద్ రామాయణము నారద మహర్షి చేత వాల్మీకి మహర్షికి ఉపదేశించబడింది. దాన్నే పురాణంలో కొంచెం ఇలా వాల్మీకి మహర్షి పురస్సరంగా చెప్తున్నారు. అప్పుడు అర్థం ఎలా చెప్పుకోవాలి? వాల్మీకి మహర్షి చేత ఉత్తమమైనటువంటి ఏ శ్రీరామ ఉపాఖ్యానం చెప్పబడిందో ఆ శ్రీరాముని ఉపాఖ్యానము మొట్టమొదట బ్రహ్మలోకంలో 100 కోట్ల శ్లోకాలుగా ఉన్నది. ఆ 100 కోట్ల శ్లోకాల బ్రహ్మలోకంలో ఉన్న దాన్ని
చతుర్ముఖ బ్రహ్మ నారదుడికి చెప్తే నారద మహర్షి చేత అది వాల్మీకి మహర్షికి తెలుపబడినది అని చెప్పుకోవాలి. ఓకేనండి, అర్థమైందా? అర్థమైంది. ఇది మీరు రాసుకున్నటువంటి ఈ పురాణ శ్లోకం మాత్స్యం అంటే మత్స్య పురాణంలోనిది అర్థం అనమాట. కొన్ని కొన్ని మీరు చదువుతున్నప్పుడు కొన్ని కొన్ని వ్యాఖ్యానాల్లో మాత్స్యే అని వస్తుంది, ఇలా ఇలా రాస్తారు. మాత్స్యే అంటే దాని అర్థం ఇన్ మత్స్య పురాణమునందు అని అర్థం అనమాట. ఈ మత్స్య పురాణం ఇలా చెప్పబడింది. వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర కూడా ఒక్కొక్క పురాణంలో ఒక రకంగా చెప్పబడింది. మనం ప్రమాణమైనటువంటి ఒక దాని ద్వారా చూద్దాం ఇలా ఏమిటి. మనం ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం అంటే, సరే బాగానే ఉందండి, మరి బ్రహ్మగారికి చెప్పారు, మరి బ్రహ్మగారు కాస్త వారి అబ్బాయిని చెప్పారు, వారు ఉపదేశించారు, వారు కూడా వచ్చి మరి వాల్మీకి మహర్షికి ఉపదేశించారని చెప్పుకున్నాం. బాగానే ఉందండి. మరి ఇంతమంది ఉండగా ఏ వాల్మీకి మహర్షి ఎందుకు, వై వాల్మీకి మహర్షి అన్న క్వశ్చన్ మనకు వస్తుంది. కాబట్టి అప్పుడు చెప్తున్నారు వాల్మీకి మహర్షి యొక్క జీవిత వృత్తాంతం. మనం అందరూ అనుకున్నట్టుగా వాల్మీకి మహర్షి బోయవాడేం కాదు. బోయవాడిని ఏమంటారండి? వ్యాధుడు అంటారు. రాసుకోండి, వ్యాధ బోయ, హంటర్. వాల్మీకి మహర్షి బ్రాహ్మణుడు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి వాల్మీకి మహర్షి యొక్క వృత్తాంతాన్ని మనం చూద్దాం. ఒకనొక కాలంలో కృతయుగంలో వరుణ మహర్షి అని ఒక మహర్షి ఉన్నాడండి. ఎవరైనా? వరుణ మహర్షి. వరుణ మహర్షి. వీరి యొక్క ఆశ్రమంలో సనక సనందనాలు కూర్చొని రాబోయేటటువంటి శ్రీరామ అవతారాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. చక్కగా ఈ మహర్షి ఆశ్రమంలో కూర్చొని ముందు ముందు రామావతారం వస్తుంది, రామావతారం ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరండి ఈ సనక సనందనాలు అంటే? రాసుకోండి, సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాత. సనత్ సుజాతుడు అని అంటాం తెలుగులో అన్నప్పుడు. ఒకసారి 4 పేర్లు చెప్పండి. సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాత. వీళ్ళు చతుర్ముఖ బ్రహ్మ యొక్క మానస పుత్రులు. మానస పుత్రులు అంటే ఆయన సంకల్పం చేయగానే పుట్టినటువంటి వాళ్ళు. చతుర్ముఖ బ్రహ్మ యొక్క మానస పుత్రులు. మానస పుత్రులు అంటే ఆయన సంకల్పం చేత పుట్టిన వాళ్ళు అని అర్థం అనమాట. ఎప్పుడు కూడా వినపడుతుందండి? వినిపిస్తుంది. మనము లౌకికంగా చూసే సిస్టంలో స్త్రీ పురుష సంయోగంతోనే సంతానోత్పత్తి అని మనం అనుకోకూడదు. మనం ముందే చెప్పుకున్నాం కదా, ఇతిహాస పురాణాల్లో ఉన్నటువంటివన్నీ కూడా ఇంద్రియాతీతములు. కాబట్టి మరి దేవతలందరూ కూడా సంకల్పం చేత సృష్టిస్తారు. వీళ్ళు పుట్టించి నాయన మీరు సృష్టి చేయండి అంటే వీళ్ళందరూ ఏం చేశారంటే చతుర్ముఖ బ్రహ్మ నమస్కరించి, తండ్రి గారు మేమేమి సృష్టి చేయము, మేము ఎప్పుడు కూడా శ్రీమన్నారాయణ గురించే తపస్సు చేస్తూ ఉంటాం, ధ్యానంలో ఉంటాం అని ఎప్పుడు వీళ్ళు 5 సంవత్సరాల వయసులోనే ఉంటారు అని చెప్తుంది మనకు శాస్త్రం. ఎప్పుడు కూడా 5 సంవత్సరాల వయసులోనే ఉంటూ తర్వాత ధ్యానంలోనే ఉంటారు అని. కొంచెం వేదాంతమైన అర్థం తెలుసుకోవాలంటే ఏంటి 5 ఏమిటి 5 చెప్పగలరు ఎవరైనా? కాదు. కాదు పంచభూతాలు కాదు. ఏదో చెప్పుకున్నాను నిన్న, మంచి విషయం చెప్పుకోండి నిన్న మనం. మన కర్మల గురించి చెప్పుకున్న తర్వాత అన్ని శాస్త్రాలు ఈ 5నే బోధిస్తాయి. అర్ధపంచకం, కరెక్ట్. అర్ధపంచక జ్ఞానం ఏమిటవి? స్వస్వరూప, పరస్వరూప, ఉపాయ స్వరూప, విరోధి స్వరూప, ఫలస్వరూప. కదండి. స్వస్వరూపం అంటే జీవాత్మ స్వరూపం ఎలాంటిది, పరస్వరూపం పరమాత్మ స్వరూపం ఎలాంటిది, పరమాత్మని చేరుకునే ఉపాయ స్వరూపం ఏమిటి, ఆ చేరుకునే మార్గంలో మనకు కలిగే ఇబ్బందులు ఏమిటి, అదే విరోధి స్వరూపము. ఆయన చేరుకుంటే మనం పొందే ఫలం ఏమిటి, ఫలస్వరూపం. అలా వీళ్ళు వరుణ మహర్షి ఆశ్రమంలో చక్కగా భావి రామ అవతారాన్ని చక్కగా వీళ్ళు డిస్కస్ చేస్తూ
ఆనందంగా ఉన్నప్పుడు ఈ వరుణ మహర్షి కుమారుడు, చిన్న కుమారుడు ఉన్నాడండి ఒక ఆయన. ఆయన పేరు కూడా రాస్తాను ఇక్కడ. హరితుడు. ఏం పేరండి? హరితుడు. హరితుడు. ఇప్పుడు చూడండి, మహర్షి ఆశ్రమంలోకి వచ్చారు, వరుణ మహర్షి ఆశ్రమంలోకి. ఎవరు? సనక సనకాదులు. వాళ్ళందరూ కూర్చొని చక్కగా భావి రామావతారాన్ని భావిస్తూ అసలు ఒళ్ళు మర్చిపోయి వాళ్ళు డిస్కస్ చేస్తూ అంత ఆనందంలో మునిగిపోయారు. ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే ఆశ్రమంలోనే ఒక నెమలి, ఒక నెమలితో ఆడుతున్నాడు, దాంతో అరిపిస్తూ ఉన్నాడు అనమాట. ఏమంటున్నాడు? అదేదో అరుస్తూ ఉంది, ఆ శబ్దం వినపడుతుంది. చూడండి, పెద్దలు వచ్చినప్పుడు మనం మాట్లాడొచ్చునా అండి? పెద్దలు వచ్చి కొంచెం మన ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మనం వాళ్ళు డిస్టర్బ్ చేసే విధంగా మనం మాట్లాడొచ్చునా? మాట్లాడుకో. మాట్లాడకూడదు. అలాంటిది చిన్న పిల్లవాడు, వాడు తెలియదు, వాడు ఆడుతూ ఉన్నాడు. ఆ ఆడటంలో ఆ నెమలి వేసే ఆ అరుపుకి కేక అని పేరు. ఏం పేరండి? కేక. కేక అంటే నెమలి అరుపు. కేకి అంటే నెమలి కదా. కేకి అంటే నెమలి, నెమలి. పీకాక్. ఆ నెమలి వేసే శబ్దానికి కేక అని అర్థం. ఇప్పుడు ఎవరైనా కోపం వచ్చింది అనుకోండి, భార్య మాట్లాడినప్పుడు, గట్టిగా మాట్లాడుతున్నప్పుడు భార్య అంటుంది, ఏంటంటే కేక్ లేకండి అంటుంది. దాని అర్థం ఏంటి? మనిషిలాగా మీరు మాట్లాడలేదు, పక్షిలాగా అరుస్తున్నట్టు అర్థం. అంతే కదండి. ఇప్పుడు కేక అంటే ఏంటి? నెమలి చేసే శబ్దం అని అర్థం కదా. కేక లేకండి అంటే అర్థం ఏంటి? అరవకండి అని అర్థం, జంతువులాగా అరవకండి అని అర్థం. అంతేనా సుకన్య గారు? అంతే. సో అరవిస్తున్నప్పుడు చూశారు మహర్షులు, మేము ఇంతగా రామావతారాన్ని భావిస్తుంటే ఈ పిల్లవాడు ఋషికుమారుడు అయి ఉండి కూడా ఇప్పుడు కొంచెం కూడా పెద్దలు వచ్చారు అని తెలియకుండా ఇలా అర్పిస్తున్నాడు ఏంటి, నెమలితో ఆడుతున్నాడు, ఈ ఈ ఆటవికమైన ప్రవర్తన ఏమిటి అని చెప్పి కోపం వచ్చేసి ఆటవికుడు కమ్ము అని చెప్పించారు. ఏమని చెప్పించారు? ఆటవికుడు కమ్ము. రాసుకోండి. పక్షిణ, చెప్పండి. పక్షిగా పక్షిణ పక్షిణ క్రీడసే క్రీడసే పక్షిణ క్రీడసే తస్మాత్ తస్మాత్ వ్యాధత్వంతు గమిష్యసి. వ్యాధత్వంతు వ్యాధత్వంతు కరిష్యసి గమిష్యసి. గమిష్యసి వివయే వ్యాధత్వంతు వ్యాధత్వంతు గమిష్యసి. ఏనా ముని కుమారుడు అయ్యింది కూడా నీకు కనీసం పెద్దలు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలియదా? పక్షులతో ఆటలేంటి, ఆటవికులాగా ఆటవిడిగా పుట్టు శపించేశారు, అయిపోయింది. ఏదో సనత్ కుమారులు శపిస్తే తిరుగుంటుందా అండి దానికి ఇంకా? ఉండదు. అలాంటప్పుడు పాపం ఏం చేశాడు పాపం? ఈ వరుణ మహర్షి వెంటనే కంగారుకు వచ్చేసాడు. పాపం, స్వామి మీరు మా ఆశ్రమంలో కూర్చొని రామావతారాన్ని మీరు భావిస్తూ ఏదో చిన్న పిల్లవాడు తెలియక తప్పు చేస్తే మరి ఇంతలా శపిస్తారా? స్వామి క్షమించండి మా వాడిని అని, ఒరే రారా అని చెప్పి వాడిని కాస్త తీసుకొని ఆ మహర్షుల కాళ్ళ మీద సాష్టాంగ ప్రణామం చేసి క్షమించండి స్వామి వీడిని అని వాళ్ళు వేడుకున్నారు. వేడుకుంటే పర్వాలేదయా, ఈ పిల్లవాడి ద్వారా గొప్ప కార్యం జరగబోతోంది అని సనకసనంద వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారంటే, నాయన వరుణ, నీ కుమారుల్లోనే ఒకడు భృగు అని ఉన్నాడు కదా. వరుణ మహర్షి కుమారుల్లో భృగుడు అని ఒకడు అనమాట, భృగు మహర్షి. ఆయన సంతానంలో ప్రచేత అని ఒక కుమారుడు పుడతాడు. ఓకే, ప్రచేత. ఈ ప్రచేతుడికి కుమారుడుగా ఈ హరితుడు పుడతాడు. వరుణ మహర్షి ప్రార్థిస్తే మహర్షుడు శాంతించి, ఏం కంగారు పడకయా, నీ కుమారుడులోని నీ పెద్ద కుమారుడు భృగు ఉన్నాడు కదా, ఆ భృగుకి ఫ్యూచర్లో భవిష్యత్తులో ప్రచేత అని పుడతాడయ్యా. ఆ ప్రచేతుడు కుమారుడుగా
ఇగో ఈ పిల్లవాడు పుడతాడు. అయితే బ్రాహ్మణుడిగా పుట్టినప్పటికీ కొంతకాలం మరి ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నప్పుడు ఏం చేసేవారండి చెప్పండి? పొద్దున ఉదయం లేవగానే టీ కాఫీ మనకి ఎట్లయితే సర్వసాధారణమో యజ్ఞ యాగాదులు సర్వసాధారణం వాళ్ళకి. కాబట్టి పిల్లల్ని ఏం చేసేవారు? అడవులకు పంపించి సమిధలు తీసుకున్నామని చెప్పేవారు. అలాగే పెద్దదుడు కుమారుడు సమిధలు తీసుకొని వస్తూ ఒకసారి దారి తప్పిపోతాడు. దారి తప్పిపోయి అడవుల్లో కలిసిపోతాడు. అటవికులు అంటే వ్యాధ, సంస్కృతంలో వ్యాధుడు అంటే ఆరణ్యంలో తిరిగేవారు ఆటవికులు అనమాట, బోయేవాళ్ళు. వాళ్ళు కలిసిపోయి ఇక బోయవాడితోనే వివాహం చేసుకొని ఇక బోయవాళ్ళ లాగానే జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. మరి మనుషుల శాపం అంటే తిరుగులేదు కదా. అలా ఈ బోయవాడిగా ఉండి పక్షుల్ని జంతువుల్ని వేటాడుతూ ఆ మాంసాన్ని భక్షిస్తూ జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు. ఒకసారి ఏమవుతుంది, ఒక పక్షిని బాగా గురి చూసి కొడితే ఆ పక్షి తప్పించుకోగా ఆ బాణం రివర్స్ అయి వచ్చి వీడి భుజంలో గుచ్చుకుంటుంది. ఈ పశుతుల కుమారుడు యొక్క భుజంలో గుచ్చుకుంటుంది. అబ్బా నొప్పి తగిలేసిందని చెప్పి బాగా బాధపడుతూ ఉంటే ఆ సమయంలో అనుకోకుండా సప్తర్షులు వస్తారు. ఏమైనా బాధపడుతున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు ఇది అని చూసి మరి వాడు తెలియదు ఉంటే ఏముండదు సప్తర్షులకి. శాపవశాత్తు ఈ బ్రాహ్మణ కుమారుడు అడవికుడిగా ఉన్నాడు అని చూసి, ఏమయ్యా వచ్చిపోయే వాళ్ళని బాధిస్తున్నావు, జంతువుల్ని వేటాడుతున్నావు, మమ్మల్ని కూడా మీరు పట్టుకొని అవి ఇవి అడుగుతున్నావు, మేము ఋషులం మా దగ్గరే ఉంటాయి అంటే అడవిలో దారి కాస్తూ వచ్చే వాళ్ళని హింసిస్తూ వాళ్ళ దగ్గర ఏది ఉంటుంది లాక్కోవడము, ఆ జంతువులు వేటాడటము, ఇలా జీవనం సాగిస్తున్నారు కదా. మరి ఇప్పుడు సప్తర్షులు వచ్చారు, వాళ్ళ గురించి ఏం తెలుస్తుంది ఆటవికుడికి? వాళ్ళని కూడా దారి కాచాడు. తీయండి మీ దగ్గర ఏముంది మొత్తం తీసేయండి, మా దగ్గర ఏముంటారని ఆయన, మేమంత ఋషులము. అయినా నువ్వు ఈ పక్షుల్ని వీటిని వేటాడిని ఈ జీవనాన్ని సాగిస్తున్నావు. ఒక జీవిని నువ్వు సంహరించి దాంతో నీ శరీరాన్ని పెంచుకుంటున్నావు. ఇది ఎంత తప్పు, ఇది ఎంత పాపం ఇది. నాకే పాపం. నువ్వు అడిగిరా పో ఒకసారి, మేము ఇక్కడే ఉంటాము, నువ్వు ఇంటికి వెళ్ళి ఒకసారి మీ ఆవిడని అడిగిరా, నీ భార్యని. మరి నువ్వు అవన్నీ చేస్తున్నావు కదా, మరి ఈ పాపంలో వాళ్ళకి ఏమైనా పాలు ఉంటుందా, వాళ్ళకి ఏమైనా షేరింగ్ ఉంటుందా, లేదా నువ్వే మొత్తం అనుభవిస్తావా? నీకే తెలుస్తుంది, వెళ్ళి కనుక్కొని రాపో, మేము ఇక్కడే ఉంటాం. మీరు ఇక్కడే ఉండాలి అని. ఇక్కడే ఉంటాం. ఈ పోయేవాడు పోయాడు. తన భార్యతో అన్నాడు, నాకు ఎవరో పెద్ద మనుషులు కనిపించారు అడవిలో, వాడు అన్నారు నువ్వు వాటిని వీటిని హింసిస్తూ జీవనాన్ని సాగిస్తున్నా, పాపం అంతా నీకు చుట్టుకుంటుంది అన్నాడు. మరి ఇప్పుడు నీకు కూడా వస్తుంది కదా ఆ పాపం, మన పిల్లలకు కూడా వస్తుంది కదా అని అడిగాడు. అప్పుడు ఆ భార్య అంది, ఏమయ్యా పాపం గీపం మాకే సంబంధం అయ్యా, భర్తవి నువ్వు అంటే భరించేవాడివి, నువ్వు ఎలా తెస్తున్నావో ఇంటికి నాకే సంబంధం. నువ్వు తెచ్చిన పదార్థాన్ని పిల్లలకు నీకు వండి పెట్టడం నా బాధ్యత. నువ్వు పాపాలు మాట్లాడుతున్నావు ఏంటి, దాంతో నాకే సంబంధం లేదని చెప్పి వాడికి కాస్త జ్ఞానోదయమే వచ్చి మాస్టర్ కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా క్షమించండి, పిల్లలు తెలియక తప్పు చేశాను, నాకు ఏదైనా ఉపదేశించండి అని. చూడండి, ఇవన్నీ వ్యాధుడిగా ఉండేవాడు, ఒక బోయేవాడుగా ఉండేవాడు, అంత జ్ఞానోదయం అప్పటికప్పుడు కలిగే అవకాశం ఉంటుందా అంటే, మన పెద్దలు అన్నారు సన్నిధి మాహాత్మ్యం అని అన్నారు. ఏమన్నారండి? సన్నిధి సన్నిధి మహత్య. మహాత్మ్యం చేత మనకు జ్ఞానోదయం కలుగుతుందండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సన్నిధి మాహాత్మ్యం. ఒక క్రిస్టల్ ఉందండి, క్రిస్టల్ అంటే స్ఫటికం. ఆ స్ఫటికం ముందు మీరు హైబిస్కస్ మందార పువ్వుని పెట్టారు కదా. స్ఫటికం ఎట్లుంటుందండి సుకన్య గారు? క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది కదా, అంతే కదా. అవును. ఆ స్ఫటికం ముందు మీరు మందార పువ్వు పెట్టారనుకోండి, స్ఫటికం మీకు ఏ కలర్లో కనపడుతుంది? రెడ్ గా కనిపిస్తుంది. కనపడుతుంది. ఒక్కసారి మీరు పువ్వును పక్కన తీసేస్తే మళ్ళీ వైట్ గానే కనిపిస్తుంది. మళ్ళీ బయటగానే ఉంటుంది. అలాగే మహాత్ములు ఉన్నప్పుడు, మహాత్ముల యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు వారితో వారి యొక్క ప్రభావం వల్ల మనకు కొంత జ్ఞానం కలుగుతుంది. చూడండి, మనం కూడా కొన్ని కొన్ని కాలక్షేపాలు పెద్ద దగ్గర సేవిస్తూ ఉంటాం. మనం వింటున్న సేపు చాలా అర్థమవుతున్నట్టుగా ఉంటుంది. ఒకసారి మళ్ళీ 3 రోజులు అయిపోగానే ఏమో చెప్పారు అనిపిస్తుంది. అది మళ్ళీ మనం రాసుకొని దాన్ని మనం నిత్యం మనం చదువుతూ ఉంటేనే మనకు గుర్తుంటూ ఉంటుంది. అలా పెద్దల సాన్నిధ్యంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. మనలో ఒక తెలియని మార్పు, మనం చూసే ఒక కోణం, మన జ్ఞానం, ఒక కనువిప్పు అంటారు ఇంకా చెప్పాలి తెలుగులో.
ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. అలా ఈ బోయేవాడికి కూడా కలిగింది. అయ్యా నాకు ఏదైనా ఉపదేశించండి అంటే ఏం ఉపదేశించాలి, వీడే తెలుసు ఈ పిల్లవాడు పోయేవాడు కాదు, ఎవరు బ్రాహ్మణ కుమారుడు అని తెలుసు. కానీ మరి వైదిక కర్మలకు దూరమైపోయిన వాడికి ఏ మంత్రం చెప్తామండి? ఒక ఓంకారం ఉండాలి, పరమాత్మ నామం ఉండాలి, విభక్తి ఉండాలి, నవ పదం ఉండాలి. మరి ఇట్లా మంత్రం ఉపదేశించేటువంటి స్థితిలో, అంటే మంత్రం ఉపదేశ స్థితిలో వీళ్ళున్నా మరి ఆ అర్హత లేదు కదా ఆ అబ్బాయికి. ఎంతో కాలంగా బ్రాహ్మణ్యాన్ని వదిలిపెట్టి వైదికంలో పక్కకు వచ్చేసి ఆటవిక వృత్తిలో ఉన్నాడు కదా. మరి ఏ మంత్రాన్ని ఉపదేశించాలి అంటే అగో అప్పుడు చెప్తున్నారు ఇక్కడ, రామ మంత్రాన్ని ఉపదేశించాలండి. ఇది కూడా రాసుకోండి మీరు ఇక్కడ, ఈ ప్రమాణ శ్లోకం ఉంది ఇక్కడ. పాత్ర చదవండి సుకన్య గారు. పాత్ర విచారోన విచారోన రామనామ్నాం ప్రకీర్తనే. రామనామ్నాం ప్రకీర్తనే. ప్రకీర్తనే. పాత్ర విచారోన రామనామ్నాం ప్రకీర్తనే. శ్రవణే చ ఉపదేశే చ. శ్రవణే రాస్తాను కదా. శ్రవణే చ ఉపదేశే చ. ఉపదేశే చ. శ్రవణే చ ఉపదేశే చ తస్మాత్ తత్యేజ్యతు క్షమం. కొంచెం పట్ల కష్టంగా ఉంటుంది, రాస్తాను ఇంకా. రెండుగా కనిపించింది అకార శ్లేష. తస్మాత్ తస్మాత్ తత్యేజ్యతు క్షమం. నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి సార్ గట్టిగా. పాత్ర విచారో న రామనామ్నాం ప్రకీర్తనే. శ్రవణే చోపదేశే చ. శ్రవణే చ ఉపదేశే చ తస్మాత్ తత్తేజ్యతు క్షమం. అంటే ఏమిటంటే దీని అర్థము, ఎవరికైనా సరే గుణదోషాల విచారం లేకుండా పాత్ర విచారణ, పాత్రము అపాత్రము, వీళ్ళు ఈ గుణాలు ఉన్నాయి, వీళ్ళు ఈ దోషాలు ఉన్నాయి, ఈ గుణాలు ఉన్నాయి, ఈ దోషాలు ఉన్నాయనే విచారం లేకుండా, విచారం అంటే ఏంటి, ఎంక్వైరీ లాగా వీళ్ళు ఉన్నాయా లేవా, వీళ్ళకి చెప్పచ్చా ఏమి చూడాల్సిన అవసరం లేకుండా ఎట్టి వాడికైనాను ఎలాంటి వాడి నుండి ఉపదేశంగా స్వీకరించడానికి మహిమాన్వితమైనటువంటి రామ ఏమిటయ్యా అంటే రామనామమే. అర్థమైందండి? అర్థమైంది. ఉపదేశించే వాడికి ఏం అర్హత ఉండాలి, ఉపదేశం పొందేవాడికి ఏం అర్హత ఉండాలి, ఇవేమి చూడక్కర్లేదు. ఎవరు గీస్తున్నారు స్క్రీన్ మీద, అడప శ్రీనివాస్ గారు. డోంట్ డూ దట్. ఓకే, సో నేనేదో మంత్రం ఉపదేశం చేద్దాం అనుకున్నాను కాబట్టి వీడికి ఏమి పాత్ర ఉంది, వీడికి ఏమి అధికారం ఉంది అని చూడాల్సిన అవసరం లేకుండా, వీళ్ళ గుణాలు ఏమిటి, దోషాలు ఏమిటి, ఏమి చూడాల్సిన అవసరం లేకుండా ఇలాంటి వాడికైనా ఇలాంటి వారైనా ఉపదేశం చేయదగిన మంత్రం ఏమిటాయా అంటే రామనామ మంత్రము. దాన్ని ఉపదేశం చేశారు మహర్షి. ఎవరికి? ఆ వ్యాధుడికి, అంటే ఆ పోయేవాడికి. అలా ఉపదేశం చేసిన తర్వాత కొన్ని వందల వేల సంవత్సరాలు అలాగే ఆ మంత్రాన్ని పెట్టుకుని, అయ్యా స్వామి చాలా ఉపకారం చేశారు మీరు నాకు,
ఇన్నాళ్ళు అజ్ఞానంలో ఉన్నాను, అదేదో నేను భార్య బిడ్డలను పోషించడం కోసం ఈ పని చేస్తున్నానే కానీ ఇంత పాపం మూట కట్టుకుంటున్నానని నాకు తెలవలేకపోయింది. మరి మీరు అడిగితేనేమో మా భార్య కూడా ఇందులో సంబంధం లేదంటుంది, మా బిడ్డలకు సంబంధం లేదంటుంది, ఈ పాపం అంతా నేనే మూట కట్టుకుంటున్నాను, క్షమించండి, ఇప్పటి నుంచి ఈ పని చేయను అని ఇక అప్పటి నుంచి ఆ రామమంత్రాన్ని తీసుకొని దాన్ని ధ్యానం చేస్తూ ధ్యానం చేస్తూ ధ్యానం చేస్తూ ధ్యానం చేస్తూ ఉన్నాడు. అలా ధ్యానం చేసే క్రమంలో వర్షం పడుతుందా, ఎండ కాస్తుందా, పాములు పాకుతున్నాయా, తేళ్లు తిరుగుతున్నాయా, ఏమీ చూడకుండా కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేయడం వల్ల ఒంటి మీద మొత్తం కూడా పుట్టలు కట్టేశాయి. సో పుట్టని ఏమంటాం మనం సంస్కృతంలో? వల్మీకము అంటాం. ఏమంటామండి? వల్మీకము. వల్మీకం. ఉమ్. అయితే ఆ పుట్ట నుంచి బయటకు వచ్చిన వాడు కాబట్టి వాల్మీకి అని పిలువబడుతున్నాడు. వల్మీకం ఈజ్ ఈక్వల్ టు యాండ్ హిల్. వల్మీకం, వల్మీకం, యాంట్ హిల్, పుట్ట అని అంటాం. దీని నుంచి వచ్చాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు. ఇది ఒక పేరు. మరి ప్రచేతుడు కుమారుడు కదా, మరి జలానికి కూడా ప్రచేత సహా ఒక పేరు ఉంది. భీకరంగా వర్షం పడినప్పుడు ఆ వర్షం పడడం వల్ల ఆ పుట్ట అంతా కరిగిపోయి బయటకు వచ్చాడు కాబట్టి ప్రాచేత సహా అని కూడా ఇంకొక పేరు కూడా ఈ మహర్షికి ఉంది. ప్రాచేత సహా, ప్రాచేతసుడు అని అంటున్నాం మనం. ప్రాచేత సహా ఇది ఏమిటి అంటే సూక్ష్మంగా వాల్మీకి మహర్షి యొక్క వృత్తాంతం. ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఇంత డీప్గా అంటే నారద మహర్షి అత్యంత పవిత్రమైనటువంటి 100 కోట్ల శ్లోకములతో ఉన్నటువంటి ఆ బ్రహ్మలోకంలో ఉన్న ఆఖ్యానాన్ని వాల్మీకి మహర్షికి అందించడానికి గల కారణం ఏమిటి అంటే మనకి ఈ వృత్తాంతం అంతా తెలిసి ఉండాలి. బోయవాడు అండి వాల్మీకి కాదు, బోయవాడు కాదు, బ్రాహ్మణుడే. బోయవాడైతే ఇంత వైదికమైనటువంటి వృత్తాంతాన్ని లోకానికి అందించగలిగేటువంటి ఎలా వస్తుందండి? ఊరికే బోయవాడు పిలిపించేసి రావణ రాని చెప్తారా? చెప్పండి, వింటున్నారా మీరు? స్వామి. మాట్లాడండి. బోయవాడికి పిలిచి ఎవరైనా చెప్తారా రామాయణాన్ని? నువ్వు రామాయణం రాయి, ఇలా లోకానికి అందించు అని చెప్పే అవకాశం ఉందా? లేదు. అంటే దాని పూర్వోత్తరాలు ఏదో ఉండాలి కదా. కాబట్టి ఎవరైనా మనం ఇలాంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు మనం చెప్పగలిగే స్థితిలో ఉండాలి. ఆయన బోయవాడు అంటున్నారు కానీ వాల్మీకి మహర్షి చరిత్ర ఇది. ఈయన వరుణ మహర్షి యొక్క కుమారుడు. సనక సనందనాలు వరుణ మహర్షి ఆశ్రమంలో భావి అంటే రాబోయే ఫ్యూచర్ రామావతారాన్ని అనుభవిస్తూ ఉండగా చిన్నపిల్లవాడు హరితుడు వాడు నెమలితోనే ఆడుతూ దానితోని అడిగిస్తూ ఉన్నాడు. ఆ నెమలి చేసే శబ్దానికి కేక అని పేరు, కేకి అంటే నెమలి అని పేరు. ఆ శబ్దం చేస్తున్నప్పుడు వాళ్ళు రామ అనుభవానికి వాళ్ళకి అడ్డంకి ఏర్పడి వాళ్ళు శపించారు. వ్యాధత్వం గమిష్యసి, వ్యాధుడిగా జమించురా అని అన్నాడు. దాని తర్వాత వరుణ మహర్షి ప్రాధేయపడితే ఆయన కుమారుడైనటువంటి భృగు వంశంలో ప్రచేతుడు పుడతాడు. ప్రచేతుడు కుమారుడిగా ఇతను అవతరిస్తాడు కాబట్టి ఒక అర్థం ప్రాచేతసుడు అని. అలాగే మరి సప్తర్షుల యొక్క ఉపదేశం వల్ల రామనామానికి కొన్ని 100 సంవత్సరాలు జపించడం వల్ల సాక్షాత్కారం కూడా అయింది, పరమాత్మ యొక్క అనుగ్రహం కూడా లభించింది. ఈయనకి ఈజ్ మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ టు టేక్ దిస్ ఉపదేశం నౌ కదా. కాబట్టి పుట్ట నుంచి బయటికి వచ్చినాడు కాబట్టి పుట్ట అంటే వాల్మీకమని, దాని నుంచి బయటపడ్డాడు కాబట్టి వాల్మీకి మహర్షి అని నాకు పేరు వచ్చింది. ఇది వృత్తాంతము. కాబట్టే ఆ మహానుభావుడికి ఈ చారిత్రాన్ని అందించాలి అనుకున్నారు నారద మహర్షి. అలా నారద మహర్షి వాల్మీకి ఆశ్రమానికి రావటం, ఆ తర్వాత ఏం జరిగింది అనే విశేషాన్ని మనం ఇంకొక సెషన్లో చూద్దాం. ఎందుకంటే ఇవాళ కొంచెం కంటిన్యూగా 3.5 4 hours అయిన సెషన్. మళ్ళీ ఇవాళ భగవద్గీత జరపడం కూడా ఉంది, ఏకాదశి. కాబట్టి ఇవాళ 40 నిమిషాలతోనే మనం ఈ సెషన్ని ఆపుకుంటున్నాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాద్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి
సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. స్వస్తి.